ఏంటండి ఈయన మాట్లాడేది? వీళ్ళ అన్నయ్య గారు 2009లో పార్టీ పెట్టి పార్టీ మూసేశాడు. ఉమ్, 2019లో ఈయన వచ్చేస్తే ఓట్లేసేస్తారా కాపులు? 5 సంవత్సరాలు ప్రజల్లో ఉంటే, ప్రజా జీవన స్రవంతిలో ఉంటే 24లో నమ్మి ఓట్లేసాం. అయినా ఈయనకి కులం సంబంధించి ఎందుకు మాట్లాడాలండి ఆయన? చంద్రబాబు నాయుడు గారిని కమ్మ కులం కోసం రాలేదు రాజకీయాల్లో కానీ ఎప్పుడైనా చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి కులం కోసం రాలేదు రాజకీయాల్లోకి ఎందుకన్నా చెప్పాడా? ఈయన ఎందుకు అవును. చెప్తున్నాడు? కులం నా బలం అని చెప్పిన వ్యక్తి ఈయన. కులభావంతో ఓట్లేయండి అని అడుక్కున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు కాపులు నాకు అవసరం లేదని చెప్తున్నాడు. అవును సార్, కాపు కార్పొరేషన్ నిధులు తేలని చేతగాని దద్దమ్మ. ఎవరు? కాపు కార్పొరేషన్ నిధులు తేలని దద్దమ్మలండి వీళ్ళు. కాపు కార్పొరేషన్ నిధులు ఉండవు, కాపు నేస్తానికి నిధులు ఉండవు, కాపు విదేశీ విద్య ఉండదు. ఎందుకు ఉమ్, ఉండదో చెప్పనా? కాపు కార్పొరేషన్ కొణిదెల కార్పొరేషన్ గా మార్చుకుని వాళ్ళ అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాడు. ఓకే. కాపు కాపు నేస్తం కొణిదెల నేస్తంగా మారిపోయి చంద్రబాబు నాయుడు నేస్తం అయిపోయాడు ఈయన. ఉమ్, ఈ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ లేదు, ఓన్లీ కొణిదెల కార్పొరేషన్ ఉంది. తెలుగుదేశం దృష్టిలో కొణిదెల కుటుంబమే కాపు కార్పొరేషన్. ఉమ్. ఈ రాష్ట్రంలో కాపు నేస్తం లేదు, ఓన్లీ కొణిదెల నేస్తమే ఉంది. కొణిదెల నేస్తమే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కాపు నేస్తం.